ఫోన్ ట్యాంపరింగ్ కేసు విచారణలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సుప్రీం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. విచారణ పేరుతోని కాలయాపన చేస్తున్నారా, లేక ప్రభాకర్ రావును జైలుకు పంపడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తుందా అంటూ జస్టిస్ నాగరత్నం నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ కేసులో తనకు మధ్యంతర రక్షణను పొడిగించాలని కోరుతూ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఇప్పటికే 2 వారాల పాటు కస్టడీలో ఉండి విచారణకు పూర్తిగా సహకరించాడని తెలిపారు. ఇకపై కొనసాగించే విచారణకు ఎలాంటి అవసరం లేదని, కేసును ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ప్రభాకర్ రావును జైల్లో పెట్టడమే లక్ష్యమా? ఈ వాదనల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం తరపు న్యాయవాదిపై జస్టిస్ నాగరత్నం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు? విచారణ ఉద్దేశం ఇంకా పూర్తి కాలేదా? ప్రభాకర్ రావును జైల్లో పెట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు జరుగుతున్నట్లు కనిపిస్తాయి అంటూ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణకు పొడిగించింది. మార్చి 10వ తేదీ వరకు కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ కేసు విచారణను వాయిదా వేస్తుంది. అయితే హరీష్ కేసు విషయంలో కూడా సర్కార్కు చుక్కెదురైంది. ఇదే సమయంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హరీష్ రావుపై విచారణ జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ఒకేసారి కొట్టివేసింది. ఫోన్ ట్యాంపరింగ్ పై విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదంటూ స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణతోనే కేసులు కొనసాగించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాల్లో మీడియా లీకులు తప్ప టెక్నికల్ ఎవిడెన్స్ ఏదీ లేదని మరోసారి స్పష్టం చేసింది. ఒక కేసును మరో కేసుతో లింకు చేస్తూ వింత వాదనలు వినిపిస్తున్నారని, కానీ ఆధారాలు అడిగితే మాత్రం ప్రభుత్వం మౌనం పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. టెక్నికల్ ఆధారాలు లేకుండా కోర్టులో కాలయాపన చేయడం సరైనది కాదని మరొకసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇక రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రభాకర్ రావుకు మధ్యంతర ఊరట లభించగా, హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్లను కొట్టివేతకు గురయ్యాయి. అటు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్గా మారుస్తున్నాయి.